ఫ్రెండ్స్, ఐఎమ్ భారతి ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్. సో నా ఛానల్లో వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వీడియోలో నేను టాలీ ERP 9లో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో బ్యాంక్ రీకన్సిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, మేడం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో వాళ్ళందరి కోసం నేను బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంటు విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ వ్యూ దిస్ వీడియో. సో నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ BRS అంటే ఏంటో చూద్దాము. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. BRS అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఎవ్రీ బిజినెస్ పర్సన్ అనేవాళ్ళు BRS అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, సో వీ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాంక్ పాస్బుక్ అకౌంట్స్ టు అవర్ కంపెనీ బుక్ ఆఫ్ అకౌంట్స్. మన కంపెనీ బుక్ ఆఫ్ అకౌంట్స్కి ప్లస్ బ్యాంక్ పాస్బుక్ అకౌంట్స్కి డిఫరెన్సెస్ని ఫైండ్ చేయడానికే BRS అనేది ప్రిపేర్ చేసుకుంటాం. మన కంపెనీ బుక్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ పాస్బుక్ అకౌంట్స్కి డిఫరెన్సెస్ని తెలుసుకోవడానికే మనం BRS అనేది ప్రిపేర్ చేస్తాము. సో ఈ BRS ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో మనమైతే డైలీ ట్రాన్సాక్షన్స్ని టాలీలో రికార్డ్ చేసుకుంటాం, డైలీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని. అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా డైలీ మనము టాలీలో రికార్డ్ చేసుకుంటాం. అంటే డే బై డే ఈరోజు మనం ఎన్ని చెక్స్ డిపాజిట్ చేసాము, ఎంత క్యాష్ విత్డ్రా చేసుకున్నాం, ఎన్ని పేమెంట్ చెక్స్ ఇష్యూ చేసాము, ఎన్ని చెక్స్ రిసీవ్ చేసుకున్నాము, ఇలా డైలీ బ్యాంక్తో మనం ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేసామో ఆ ఎంట్రీస్ అన్నీ మనము టాలీలో ప్రిపేర్ చేసుకుంటాము. సపోజ్ నేను ఈరోజు బ్యాంకులో చెక్స్ డిపాజిట్ చేశాను, క్యాష్ విత్డ్రా చేశాను, ఆ ఎంట్రీస్ అన్నీ నేను టాలీలో పోస్ట్ చేయలేదు అంటే మన BRS అనేది టాలీ అవ్వదు. సో ఆ బ్యాలెన్సెస్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఇచ్చాను. ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ January 2020. So Kamal Enterprises started a business with rupees 8 lakh on 1st January 2021. సో అదేవిధంగా ఓపెన్ ఏ అకౌంట్ ఇన్ HDFC బ్యాంక్, వీఆర్ డిపాజిటింగ్ 4 lakh rupee on 1st January. విత్డ్రా అమౌంట్ rupees 2 lakh on 2nd January. పెయిడ్ salaries by check rupees 50,000 on 2nd January. పెయిడ్ wages by check rupees 25,000 on 1st January. పెయిడ్ telephone expenses by check rupees 8,000 on 2nd January. విత్డ్రా అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్ rupees 30,000 on 1st January. Commission received by check 15,000 on 2nd January. Rent received by check rupees 12,000 on 2nd January. Check received from Kiran Technologies rupees 50,000 on 1st January. Bank charges paid on 2nd January. సో మనము బ్యాంకుతో 1st January and 2nd January డేట్స్లో ఈ ట్రాన్సాక్షన్స్ చేసాం. ఫస్ట్ మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము, క్యాష్ డిపాజిట్ చేసాము, నెక్స్ట్ క్యాష్ విత్డ్రా చేసాము, శాలరీస్ పే చేసాము, వేజెస్ పే చేసాము, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పే చేసాం. సో నెక్స్ట్ క్యాష్ విత్డ్రా చేసుకున్నాం, కమిషన్ రిసీవ్ చేసుకున్నాం, రెంట్ రిసీవ్ చేసుకున్నాం, చెక్ రిసీవ్ చేసుకున్నాం, బ్యాంక్ ఛార్జెస్ పే చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ వోచర్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో టాలీ ERP 9 ఓపెన్ చేద్దాం. టాలీ ERP 9లో ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేశాను. ఆల్రెడీ మనం ఈ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ ఈ వీడియోస్ అన్నీ ఈ చాప్టర్స్ గురించి నేర్చుకున్నాము. టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వోచర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఆల్రెడీ నేను BRS వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే శ్రీ కంప్యూటర్స్లో ప్రీవియస్ వీడియోస్ చూసారంటే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ కంప్యూటర్స్ టాలీ అని టైప్ చేశారంటే ఈ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో నేను ఏ వీడియోస్ పోస్ట్ చేశానో అవన్నీ డిస్ప్లే అవుతాయి. సో మీరు టాలీలో ఉంటే ప్రతి ఒక్క చాప్టర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి కొత్త వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాము. మనము ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం BRS చేయాలంటే ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. నేను లెడ్జర్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, ఆల్టర్కి వెళ్దాం. సో ఫస్ట్ మనకి కమల్ ఎంటర్ప్రైజెస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్
₹8 lakh. సో మనం క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి, క్యాపిటల్ లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసున్నాను. క్యాపిటల్ నేము అండర్ గ్రూపు క్యాపిటల్ తీసుకొని సేవ్ చేసేసుకొని ఉన్నాను. సో అదేవిధంగా మనము ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. బ్యాంక్ కింద బ్యాంక్ అండర్ గ్రూప్లో వస్తుంది. సో చూద్దామా, చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ అనేది నేను క్రియేట్ చేసేసున్నాను. నేమ్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అండర్ బ్యాంక్ అకౌంట్స్. యూ కెన్ సేవ్ ద స్క్రీన్. సో నెక్స్ట్ లెడ్జరు విత్డ్రా అమౌంట్. సో మనం క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు క్యాష్ 2 లెడ్జర్స్ క్రియేట్ చేసుకొని ఉన్నాం. పెయిడ్ శాలరీస్ బై చెక్. సో శాలరీస్ పెయిడ్, చూడండి, శాలరీస్ పెయిడ్ లెడ్జర్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. శాలరీస్ పెయిడ్ ఇది మనకి ఎక్స్పెన్సెస్, అండర్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో సేవ్ ద స్క్రీన్. సో నెక్స్ట్ వన్ పెయిడ్ వేజెస్ బై చెక్. పెయిడ్ వేజెస్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో విత్డ్రా అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్, కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్, రెంట్ రిసీవ్డ్ బై చెక్ అండ్ రెంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ టెక్నాలజీస్. సో కిరణ్ టెక్నాలజీస్ నేమ్ కూడా క్రియేట్ చేసేసుకొని ఉన్నాము. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ పెయిడ్. బ్యాంక్ ఛార్జెస్ పెయిడ్ కూడా క్రియేట్ చేసేసుకొని ఉన్నాం. బ్యాంక్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ లెడ్జర్స్ అన్నీ నేను క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఓచర్స్ వేసుకోవాలి. సో అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్దాం. అకౌంటింగ్ ఓచర్లో ఫస్ట్ మనం డేట్ చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనకి కమల్ ఎంటర్ప్రైజెస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ₹8 lakh. సో మనము క్యాపిటల్ అకౌంటు, మనం క్యాష్ అనేది బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. రిసిప్ట్ ఓచర్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. సో డేట్ వేసుకుందాం. డేట్ మనకి 1 January 2021 ఉంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు, సో క్యాపిటల్. సో ఎంత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? ₹8 lakh. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి కమల్ ఎంటర్ప్రైజెస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్. సో ఇక్కడ క్యాషే వేసుకుందాం, బిజినెస్ విత్ క్యాష్. సో క్యాష్ మెన్షన్ చేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏముంది మనకి? ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీఆర్ డిపాజిటింగ్ అమౌంట్ ₹4 lakh. మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. క్యాష్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం ₹4 lakh అండ్ 1 January. సో ఇది కాంట్రా ఎంట్రీ మనకి. సో కాంట్రా ఓచర్లో వేసుకోవాలి. మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము బ్యాంకులో. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కాంట్రా ఓచర్ తీసుకోవాలి. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్, జోనల్ ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్. క్రెడిట్లో మనకి క్యాష్ రావాలి. సో ₹4 lakh. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం. అమౌంట్ టాలీ అయింది ఇప్పుడు ₹4 lakh. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ డెనోమినేషన్స్ అడుగుతుంది. అంటే 2000 notes ఎన్ని డిపాజిట్ చేశారు, 1000 notes మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఎంటర్ ఇస్తే ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి స్క్రీన్. సో ఎంట్రీ వేసుకున్నాం మనం. నెక్స్ట్ ఏముంది? విత్డ్రా అమౌంట్ ₹2 lakh ఆన్ 2 January. సో మనం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి క్యాష్ అనేది విత్డ్రా చేసుకుంటున్నాం. డేట్ అనేది చేంజ్ చేద్దాం, 2 January. సో క్యాష్ విత్డ్రా, క్యాష్ డిపాజిటింగ్ ఇవన్నీ మనకి కాంట్రా ఎంట్రీలోనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ₹2 lakh విత్డ్రా చేసుకుంటున్నాం, ₹2 lakh. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ క్యాష్. సో నరేషన్లో మెన్షన్ చేసుకోండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ పెయిడ్ శాలరీస్ బై చెక్ ఆన్ 2 January. శాలరీస్ పే చేస్తున్నాము, చెక్ ఇస్తున్నాము. ఇది పేమెంట్లో వస్తుంది, పెయిడ్ శాలరీస్ పేమెంట్. సో శాలరీస్ పెయిడ్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాము? పెయిడ్ శాలరీస్ బై చెక్ ₹50,000. సో 50,000. ఎంటర్ ప్రెస్ చేద్దాం. బై చెక్ కాబట్టి ఏ బ్యాంక్ చెక్ ఇస్తున్నాం? హెచ్డిఎఫ్సి బ్యాంకు. శాలరీస్ పెయిడ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో పేమెంట్ ఓచర్లో వేసుకుంటున్నాను. ఓచర్స్, వాట్ ఈజ్ పేమెంట్ ఓచర్, కాంట్రా ఓచర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాం. సో కొత్త వ్యూవర్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ పెయిడ్ వేజెస్ బై చెక్. సో వేజెస్ చెక్ ద్వారా పే చేస్తున్నాము. సో వేజెస్ పెయిడ్. సో ఎంత అమౌంట్ పే చేస్తున్నాం? వేజెస్ ₹25,000. పెయిడ్ వేజెస్ బై చెక్.
సో ఇక్కడ బ్యాంక్ నేమ్ తీసుకోవాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనం ఏ డేట్లో అయితే పేమెంట్ చెక్ వేరే వాళ్ళకి ఇస్తున్నామో ఆ డేట్లో మనము ఇలా పేమెంట్ వేసుకోవాలి. వేజెస్ పెయిడ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో వేజెస్ పెయిడ్ అనేది వేసేసుకున్నాము. నెక్స్ట్ పెయిడ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ బై చెక్. పెయిడ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ బై చెక్. సో టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాం? 8,000 రూపీస్ పే చేస్తున్నాం. 8,000 రూపీస్. సో ఏ చెక్ ఇస్తున్నాం? ఇలా మనము కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు ఏ డేట్కి అయితే పేమెంట్ పే చేస్తున్నామో చెక్ ఇస్తున్నామో ఆ డేట్కి పేమెంట్ ఎంట్రీస్ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ విత్డ్రా అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాము 30,000 రూపీస్ ఆన్ 1st January. సో ఫస్ట్ 2021 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రాలో వస్తుంది. సో కాంట్రా వేసుకుందాం ఇప్పుడు. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నాం? 30,000 రూపీస్ విత్డ్రా చేసుకుంటున్నాం. సేవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది? కమిషన్ రిసీవ్డ్ బై చెక్. మనము కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నాం త్రూ చెక్ ద్వారా. సో రిసిప్ట్లో వస్తుంది కమిషన్ రిసీవ్డ్ బై చెక్, రిసిప్ట్ వచ్చారు. సో డేటు ఏ డేట్లో రిసీవ్ చేసుకుంటున్నాం? 2nd Januaryలో. సో 2nd January. సో కమిషన్ రిసీవ్డ్ బై చెక్. సో ఇక్కడ మనకి క్రెడిట్లో బ్యాంక్ వేసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ బై చెక్, కమిషన్ రిసీవ్డ్ వేసుకోవాలి. ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం? కమిషన్ 15,000 రూపీస్. కమిషన్ రిసీవ్డ్ బై చెక్, బ్యాంక్ నేమ్ వేసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేసేద్దాం. సో ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ బై చెక్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ బై చెక్. రెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం. రెంట్ రిసీవ్డ్ బై చెక్. సో ఏం రిసీవ్ చేసుకుంటున్నాం? రెంట్ పెయిడ్ ఉంది మనకి. రెంట్ రిసీవ్డ్ లెడ్జర్ లేదు, క్రియేట్ చేసుకుందాం. Alt+C రెంట్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సేవ్ చేద్దాం. ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం? రెంట్ రిసీవ్డ్ బై చెక్ 12,000 రూపీస్. సో బ్యాంక్ నేమ్ వేసుకోవాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ టెక్నాలజీస్. సో కిరణ్ టెక్నాలజీస్ నుంచి చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంత అమౌంట్ చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం? 50,000 రూపీస్. సో ఏ బ్యాంక్? సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి బ్యాంక్ ఛార్జెస్ పెయిడ్. సో బ్యాంక్ ఛార్జెస్ అనేవి పే చేస్తున్నాము. ఇది మనకి పేమెంట్ ఎంట్రీలో వస్తుంది. సో పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, పేమెంట్ ఓచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాంక్ ఛార్జెస్. సో అమౌంట్ వచ్చి 250 రూపీస్. బ్యాంక్ ఛార్జెస్ 250 రూపీస్ పే చేస్తున్నాము. సో ఇక్కడ మనము ఏ బ్యాంక్ ఛార్జెస్ పే చేస్తున్నాం? హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ ఛార్జెస్ పెయిడ్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం ఓచెస్ అన్ని రికార్డ్ చేసేసుకున్నామండి. సో మనము ఎవరికైనా చెక్ ఇస్తూ ఉన్నప్పుడు పేమెంట్లో వేసుకుంటాము, చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్లో వేసుకుంటాము, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ విత్డ్రా చేసుకున్నప్పుడు కాంట్రా ఎంట్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా డైలీ మనం బ్యాంక్తో విత్ బ్యాంక్ ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అవన్నీ ఎంట్రీస్ అనేవి టాలీలో పోస్ట్ చేసుకుంటాం. సో వన్స్ మనం టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ స్టేట్మెంటు మనం బ్యాంక్ నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈరోజు నేను బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంటు రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో మనం బ్యాంక్ రీకన్సిలేషన్ ప్రిపేర్ చేయాలి అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేకి వెళ్ళాలి. డిస్ప్లేలో అకౌంట్ బుక్స్కి వెళ్ళాలి. అకౌంట్ బుక్స్లో క్యాష్ అండ్ బ్యాంక్ బుక్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని బ్యాంక్ బుక్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతుంది. ఒకే ఒక బ్యాంక్ బుక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓపెన్ చేసుకుందాం. సో ఏ మంత్లో మనం ఏ మంత్ బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. జనవరి మంత్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి జనవరి మంత్లో నేను విత్ బ్యాంక్తో ఏ ట్రాన్సాక్షన్ చేశానో ఆ ఎంట్రీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అంటే ఈ ఎంట్రీస్ అన్నీ మనం ప్రిపేర్ చేశాము. సో ఈ ఎంట్రీస్ అన్నీ మనం ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు నా దగ్గర స్టేట్మెంట్ ఉంది, నేను రీకన్సిలేషన్ చేయాలి బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే ఇక్కడ బటన్ బార్లో రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి బ్యాంక్ బటన్ బార్లో మనం వన్స్ రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాంక్ డేట్ అనే కాలం డిస్ప్లే అవుతుంది. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ మనం రికార్డ్ చేసినటివి.
సో ఈ ఓచర్ టైపు, ఈ ట్రాన్సాక్షను, ఇవన్నీ మనం క్రియేట్ చేసినటివి. ఇప్పుడు బ్యాంక్ డేట్ అంటే చూడండి, ఈ శాలరీ పేయబుల్ అనే చెక్ ఉంది. సో నేను 31 జూలైలో ఈ చెక్ని నేను పోస్ట్ చేశాను. యాక్చువల్గా 31 జూలైలో డిపాజిట్ చేశాను. సో దీని క్లియరింగ్ డేట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. సో నేను 31 జూలైలో ఈ పేమెంట్ చెక్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేశాను. ఏ డేట్కు క్లియర్ అయింది, స్టేట్మెంట్లో మనం రీచెక్ చేసుకోవాలి ఈ అమౌంట్ ఉందా. సో మనం 31 డేట్లో ఈ చెక్ డిపాజిట్ చేశాము, ఏ డేట్కు క్లియర్ అయింది, ఏ డేట్కి సపోజ్ రిటర్న్ అయింటే ఏ డేట్కి రిటర్న్ అయింది, బోనస్ అయింటే ఏ డేట్కి బోనస్ అయింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో ఏ డేట్ అయితే క్లియరింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎడ్యుకేషనల్ మోడ్ టాలీ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాను. మనకి అదర్ డేట్స్ యాక్సెప్ట్ చేయవు. ఎవ్రీ మంత్ 1st, 2nd మంత్ లాస్ట్ డేట్ 31 డేట్స్ మాత్రమే యాక్సెప్టబుల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను 31 డేట్ తీసుకుంటాను. మీరు కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు ఆ స్టేట్మెంట్లో క్లియరింగ్ డేట్ ఏది ఉంటుందో ఆ డేటే వేసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ చేశాము. సో క్లియరింగ్ డేటు బ్యాంక్ స్టేట్మెంట్లో ఈ అమౌంట్ అనేది ఏ డేట్ క్లియర్ అయిందో ఆ డేట్ అనేది వేసుకోవాలి. ఇలా సో 2021. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఇది కూడా సెకండ్ వన్ 2021. సో మనకి ఏ డేట్లో అయితే ఈ చెక్స్ అనేవి క్లియర్ అయ్యాయో ఆ డేట్కి వేసుకోవాలి. సపోజ్ చెక్ రిటర్న్ అంటే రిటర్న్ డేట్ వేసుకోవాలి, చెక్ బోన్స్ అయితే బోన్స్ డేట్ వేసుకోవాలి. సో మన స్టేట్మెంట్లో ఎలా చూపిస్తే అలా వేసుకోవాలి. సో మనము బ్యాంక్ స్టేట్మెంట్లో ఈ 25,000 రూపీస్ అనేది ఉందా, సో ఉంటే ఏ డేట్ క్లియర్ అయింది, ఆ క్లియరింగ్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. 2021 కదా. సో నెక్స్ట్ సెకండ్ వన్ 2021. నేను సేమ్ డేట్స్ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ మోడు. సో ఈ ఎడ్యుకేషనల్ మోడ్లో రిమైనింగ్ డేట్స్ అనేవి యాక్సెప్ట్ చేయదు కాబట్టి నేను ఒకే డేట్ తీసుకుంటున్నాను. మీరు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అక్కడ స్టేట్మెంట్లో ఏ డేట్స్ ఉంటే ఆ డేట్స్ వేసుకోవాలి. సో ఏ డేట్కు చెక్ క్లియర్ అయింది, ఏ డేట్కు బోనస్ అయింది, ఏ డేట్కి రిటర్న్ అయింది, అలా అక్కడ ఎలా ఏ డేట్ ఉంటే ఆ డేట్ అనేది ఇలా మెన్షన్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. సో నేను సేవ్ చేసేసాను బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. తిరిగి మనకి ఓల్డ్ రిపోర్టే వస్తుంది. మన బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది టాలీ అయ్యిందా లేదా. సో మనం చెక్ చేసుకోవాలి అంటే తిరిగి మీరు బటన్ బార్లో రీకన్సిలేషన్ బటన్ క్లిక్ చేయండి. చూడండి, నేను రీకన్సిలేషన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్, బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ బ్యాంక్ బుక్ సేమ్ బ్యాలెన్స్ ఉంది. సపోజ్ ఈ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వలేదు, డిఫరెన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసాము అని అర్థం. సో ఆ మిస్టేక్స్ ఏంటి, మనం ఏ ఎంట్రీస్ రికార్డ్ చేయకుండా మిస్ చేసామో ఆ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేసుకోవాలి. సో అప్పుడు ఆ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేసుకున్నామంటే అప్పుడు టాలీ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక ఎంట్రీ మిస్ చేశాను. సో ఆ ఎంట్రీ అనేది ఇప్పుడు వేసుకుంటున్నా నేను. సో క్యాష్ డిపాజిటెడ్ అనుకుందాం. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపీస్ 1 lakh ఆన్ 1st January 2021. సో ఈ ఎంట్రీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్షన్ చేయలేదు, టాలీలో మెన్షన్ చేయలేదు. ఈ ఎంట్రీ అనేది నాకు స్టేట్మెంట్లో ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్లో. ఇప్పుడు నేను ఈ ఎంట్రీ అనేది రికార్డ్ చేసుకోవాలి. ఎలా రికార్డ్ చేయాలి, టాలీ ఓపెన్ చేద్దాం. సో నేను ఒక ఎంట్రీ మిస్ చేశాను, ఆ ఎంట్రీ ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి బటన్ బార్లో క్రియేట్ వోచర్ బటన్ క్లిక్ చేయండి. క్రియేట్ వోచర్ బటన్లో ఇప్పుడు మనం క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ కాంట్రాలో వేసుకోవాలి. కాంట్రా తీసుకుందాం. సో డేట్ ఏం డేటు, సో 1st Januaryలో నేను అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నాను. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇక్కడ క్యాష్ వస్తుంది 1 lakh రూపీ. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో సేవ్ చేసుకుందాం. డెనోమినేషన్స్ అనేవి మెన్షన్ చేసుకొని సేవ్ చేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఎంట్రీ వేశాను. ఇప్పుడు చూడండి మనకి 1 lakh రూపీ డిఫరెన్స్ చూపిస్తుంది కదా ఇక్కడ. సో బ్యాంక్ డేట్ నాట్ రిఫ్లెక్ట్, బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్ 94,594, అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ 1 lakh, బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ బ్యాంక్ 5.
సో మనకి ఇప్పుడు బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వలేదు. సో మన కంపెనీ బుక్స్లో అమౌంట్ వచ్చి 94,594 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి 5,405 రూపీస్ ఉంది. 1 lakh రూపీ డిఫరెన్స్ ఉంది. ఎందుకు 1 lakh రూపీ డిఫరెన్స్ చూపిస్తుంది అంటే మనం ఈ బ్యాంక్ డేట్ అనేది ఎంట్రీ చేయలేదు ఇక్కడ. అంటే మనం ఈ చెక్ అనేది 1 జనవరిలో బ్యాంక్లో డిపాజిట్ చేశాము. అది ఏ డేట్కు క్లియర్ అయిందో మనకి ఇంకా తెలియలేదు. క్లియరింగ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి బ్యాలెన్సెస్ అనేది టాలీ అవ్వలేదు. ఏ డేట్లో ఈ చెక్ అనేది క్లియర్ అయింది అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇప్పుడు నేను తిరిగి రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ అనేది టాలీ అయ్యింది. సో ఇలా మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్ పెడుతున్నారు, మేడం ఎంఐఎస్ రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. నెక్స్ట్ వీడియోలో నేను ఎంఐఎస్ రిపోర్ట్స్ వీడియో పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.